అన్నా నమస్తే. నమస్కారం. మీ పేరు? డి రాజు. ఏం పని చేస్తారు? ఓల్డ్ ఐరన్ షాప్ బిజినెస్. ఎలా ఉంటుంది వ్యాపారం? పర్లేదు. పర్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయిందన్న. ఎలా ఉంది పరిపాలన? బాగుంది. ప్రతిదీ బాగుంది. ఇప్పుడిప్పుడే సంవత్సరమే కదా అయింది. అయినా సరే చాలా బాగా ఇద్దరు పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం, తర్వాత పింఛని 4,000 రూపాయలు, తర్వాత మొన్న 2 సెంట్లు ఎవరికో తెలియలేదు 2 సెంట్లు, తర్వాత రోడ్లు, తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ రేషన్ కార్డులు, తర్వాత రేపు ఎల్లుండో ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్సు. సూపరు. పాలనమ్మతో సూపరు. అన్న సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదా, ఆ పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయా? బాగా అందుతుంది. ఆల్రెడీ మేము జనాల్లో తిరుగుతున్నాం, జనాల్లో చాలామందికి అందిస్తున్నాం. పింఛనీ డైరెక్టర్గా వాళ్ళ ఇంటికి వెళ్తుంది, పింఛనీ ఇంటికి వెళ్తుంది. అలా రేషన్ కూడా సూపర్ ఉంది. రేషన్ చక్క హాయిగా ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోగలుగుతున్నాం. ఇంతవరకులాగా క్యూలో నిలబడి ఎండలో నిలబడి సిగ్గేసేది ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. 15 రోజుల్లో మన ఇష్టం ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. సాయంత్రం ఏంటి పొద్దున్న రేషన్, అది బాగుంది. పరిపాలన సూపర్ ఉంది. అంటే మరి గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి కదా, ఇప్పుడు ఇంటికి తెచ్చిచ్చేవారు. ఎంతో తెచ్చేవాళ్ళు మరీ దారుణంగా క్యూలో నిలబడి సినిమా టికెట్ల కోసం కొట్టుకుంటాం, నైటీలు వేసుకొని పెద్దవాళ్ళు రోడ్డు మీద ఉంటాం, పిల్లల్ని రోడ్డు మీద పెట్టడం, సగమే ఉంటాం. అది ఎండలో పెడతాం, అదేదో ఒక దగ్గర పెడతాం. వాళ్ళు ఇది అలా కాదు కదా. చక్క పాయింట్లు పెట్టారు, 2 పాయింట్లు పెట్టారు. చక్క అప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుంటాం. పొద్దున్న వెళ్ళొచ్చు, సాయంత్రం వెళ్ళొచ్చు, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు రేషన్. భయం లేదు. నా పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది? చాలా బాగుంది పెన్షన్. ఆల్రెడీ మేము ప్రతి కూటమి తరపు నుంచి, మేము జనసేన తరపు నుంచి మేము ప్రతి నెల పాల్గొంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు, తర్వాత మా ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కూటమి ప్రభుత్వం, మాది 6వ డివిజను, ఏలూరు మాదేపల్లి రోడ్డు 6వ డివిజన్ సుంకోల తోట. మా డివిజన్లో ప్రతి నెల మేము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. చాలా ఆనందపడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డికి మరి 3,000 రూపాయలు పెంచడానికి ఎందుకన్నా 4 సంవత్సరాలు పట్టింది? వాళ్ళు దాచుకుంటమే సరిపోతుందిగా. రేపు పొద్దున్న లిక్కర్ స్కామ్ అంటున్నారు, పోలిన స్కామ్లు ఉన్నాయంటున్నారు. బేగా ఆ స్కామ్ ఏందో తెలిసి ఆయన మళ్ళీ డైరెక్టర్ సబ్ జైలుకి పంపుతారో సెంట్రల్ జైలుకి పంపిస్తే బాగుంటుందని మా ఆలోచన. రౌడీలు రాజకీయంలో ఉండే కంటే మంచి వాళ్ళు రాజకీయంలో ఉంటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా? ఇప్పుడు అది వాస్తవం అయితే చేస్తారు. బోకర్స్ అనుకో వచ్చారు కదా, వాస్తవం అన్నీ కనబడుతున్నాయి. ఎదురుగా చిన్నపిల్లడని చెప్తారు స్కామ్ అనేది. అంటే 11 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు కదా బయట అక్రమ. మరి వీళ్ళు అర్థం చేసుకోవాలి. పద్దాక బెయిల్ మీద తిరిగినోడికి రాజకీయం నడుపుతున్నాడు, కానీ సామాన్యుడు రాజకీయం చేస్తే ఎన్ని వంకలు చూపిస్తున్నాడు. అన్ని నెలల్లో జైల్లో ఉండి రాజకీయం నడిపినాడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు రాజకీయం కోసం. రాజకీయం ఏంటనేది దొంగలు నడకాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాజకీయం ఉండదు, ఎవరో ఉండరు. సామాన్యుడు అన్నాడు బతకడు. ఈరోజు సామాన్యుడు అన్నవాడు తప్పదు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వచ్చింది సంవత్సరం, ఇంకో సంవత్సరం దాకా చూడాలి కదా. సూపర్గా జరుగుతుంది. ఇంకో సంవత్సరం ఇంకో మారచ్చు, ఇంకో సంవత్సరం ఇంకో మారచ్చు. ఈ 5 సంవత్సరాల్లో మనకు అమరావతి వస్తుంది, పోలవరం వస్తుంది. మంచి పరిపాలన. కూటమి ఎదురున్న నాయకులు ఇద్దరు, ఇటు చంద్రబాబు నాయుడు గారే కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ మనకి స్నేహాస్త్ర స్థాయికి మన నరేంద్ర మోదీ గారు ఈ రోజుల్లో మన పథకాలు పెట్టారు. సూపర్ పథకాలు పెట్టారు. పేర్లు చూసారా? ఏ సొంత పథకాలు వీళ్ళు ఇంటి పేర్లు పెట్టుకోవాలా. రేపు వచ్చే రేషన్ కార్డు మీద కూడా వాళ్ళ ఫోటోలు, ఇల్లుల మీద వీళ్ళు ఇచ్చిన ఇల్లులకి స్థలానికి వాళ్ళ ఫోటోలు. కానీ ఇప్పుడు దొక్క సీతమ్మ ఈ పథకాలు కొన్ని పేర్లు పెట్టారు పథకాలు. అలా పేర్లు పెట్టుకుంటే ఎవరి సొంతం కాకుండా పేర్లు ఒక జాతీయ నాయకులు, ఒక మనకు ఉన్నారు కదా. ఇప్పుడు భగత్ సింగ్ ఎన్ని ఉన్నారు, అల్లూరి సీతారామరాజు ఉన్నారు, అంబేద్కర్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి పేర్లు పెట్టుకుంటే పథకాలకి మన రాష్ట్రం, మన భారతదేశం గర్విస్తుంది. ఏ పార్టీ అయినా సరే ఆ సొంత పేర్లు పెట్టుకోకుండా. అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టయితే మరి ఆయన పార్టీని ఎవరు చూసుకుంటారంటారు తర్వాత బాధ్యతలు? పార్టీ ఇంకేముంది, ఇలేలమే. ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ గేట్లు తీస్తే ఒకరైనా ఉంటారు దాంట్లో. మన చెప్పుకోలే. కానీ వారు పార్టీ జంప్ అంటే చాలామంది జంపులో రెడీగా ఉన్నారు. వీళ్ళు గేట్లు తీస్తే పార్టీ ఏముంది నా తెలిసి ఫస్ట్ నుంచి వచ్చే వార్తే కాంగ్రెస్లోనే కలిపేస్తాడు, బీజేపీలోనే కలిపేస్తాడు, ఇంకా అంతే. అనగారు ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ ఉంది. ఎవడన్నా మాట్లాడతా కానీ, అమ్మాయిని ఏడిపిస్తా కానీ, అసలు ఈ మధ్యకాలంలో డోన్ అని పెట్టారు.
ఎక్కడైనా సరే పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఏడిపిస్తాం. ఇక కొద్దిగా ఏంటంటే ఇంకా ఇప్పుడు సూపర్ ఉంది. కొద్దిగా గంజాయి ఒకటి ఎక్కడెక్కడి నుంచి వస్తుందో దాన్ని కూడా అరికడితే ఈ రౌడీలు అన్న వాళ్ళని ఈ గంజాయి గాళ్ళని ఏరేస్తే కూటమి ప్రభుత్వం సూపర్ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో ఎలా ఉందన్న అబ్బో మరీ దారుణం. ఎక్కడ పడితే అక్కడ రౌడీయిజం, ఎవడ పడితే ఆవిడ ఎంతోడగొడగా రౌడీయిజం, సందుల్లో గంజాయి మరీ దారుణం. కానీ ఇప్పుడు వచ్చిన మనకి ఎస్పీ గారు, సిఏ గారు, ప్రశాంత్ కిషోర్ గారు టాప్, చాలా టాప్. అలాంటి పోలీసు మనకి జిల్లా ఏలూరుకి వస్తాం మన అదృష్టం. అన్న ఇప్పుడు అసలు గవర్నమెంట్ అధికారుల స్పందన కానీ అంటే మీరు ఏదైనా అధికారులు ఎరగనప్పుడు ఎలా స్పందిస్తున్నారు? సూపర్. చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర అని ప్రవేశపెట్టారు, ఎలా ఉంది అసలు? అది సూపరు. మేము ఒక ఫోన్ చేస్తే చాలు, నేను కూటమి, మేము జనసేన 6వ డివిజన్ ఇన్ఛార్జ్, ఒక ఫోన్ చేసి పలానా కార్యక్రమం అవ్వట్లేదంటే ఇక్కడ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతున్నారు. అదొకటి ఎమ్మెల్యే గారు టాపు. మనం వెళ్ళేదని సమస్య ముందు ఎమ్మెల్యే అయినా తీరుస్తాడో తీరో తర్వాత సంగతి, మన మాట వినాలి, ముందు మన బాధ ఏంటి వినాలి. కానీ ఎమ్మెల్యే గారు తెల్లారన 5ంటికే పాపం ఆయన ఏ పనులు ఉన్నా సరే ఇంటికాడైనా సరే ఇంటికాడ కలుపుతాడు, ఆయన అక్కడ కలుపుతాడు. కూటమి ప్రభుత్వం టాపు. ఇక్కడ ఆల్రెడీ మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారు టాపు. మా ఈ కూటమి ఉన్నంత వరకు ఒక 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళ దాకా ఇదే కూటమి ఉంటుంది. మంచి పథకాలు చేస్తున్నారు, ఎందుకంటే ఎంత అప్పులు చేసి వెళ్ళిపోయారు, చేస్తున్నది గొప్ప. అదొకటి విదేశాల నుంచి మనకి పథకాలు, విదేశాల నుంచి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. కియా అని, తర్వాత మన బ్యాటరీ, మామూలుగా ఎన్ని వస్తున్నాయి కదా కంపెనీలు. అందరూ ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక కంపెనీ వచ్చిందా? ఒక కంపెనీ లేదు, రెవెన్యూ లేదు. ఇప్పుడు మనకి రెవెన్యూ, ఈరోజు అమరావతి వెళ్తే సూపర్ ఉంది రెవెన్యూకి. అని ఇప్పుడు చూసుకుంటే ఎలా అనిపించింది అసలు కూటమి ప్రభుత్వం పరిపాలన? ఇప్పుడు కూటమి కలిశారు కదా, మాకు వస్తే మేము భయపడ్డాం. ఏంటి ఎన్ని జరుగుతాయా, ఎన్ని జరగవా అనుకున్నాం. ఫస్ట్ పింఛనేవగానే ఆనందపడ్డాం. అమ్మాయి జనాలు తిరిగినట్టు పింఛన్ ఇచ్చాం. తర్వాత మొన్న కూడా కూటమి ప్రభుత్వం కోసం వీళ్ళు వైసీపీ కొంతమంది దురపష్టగాలు ఉంటారు కదా, ఇదేంటంటే చిన్న లాజిక్ చెప్తా. ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నారు, ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నారు, టీడీపీలోనే వాళ్ళు జెండా వదలరు. జనసేన ఉన్నారు, జనసేన జెండా. కానీ బీజేపీ. కానీ వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కోవట్లే. ఈ రోజు దాకా ఉంటారు, రేపు ఆ రోజుకి మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మన ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూటమిలో అది జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి న్యాయం జరిగేట్టు ఉండాలి తప్ప ఈ వైసీపీ గాలిని ముందు ఈ షోకేష్ గాలిని పెట్టుకోకుండా కూటమికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అదొకటి. మొన్న మేము భయపడ్డాం, ఏంటి కూటమిలో ఇవ్వట్లేదు, తల్లికి 100 ఇవ్వట్లేదు, మనం ఇబ్బంది పడతాం అనుకున్నాం. కానీ నెంబర్ 1 ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి 13,000 రూపాయలు పడినాయి. నాకు తెలిసిన మా సర్కిల్లోనే ముగ్గురు పడినాయి. ఒక 3 కుటుంబాలకి 4 ఉన్నారు ఇంట్లో, మొత్తం అందరూ పడినాయి. మంచి హ్యాపీ. రైతు భరోసా ప్రజలకి అందట్లేదు అంటున్నారు, మొన్నే వదిలేరు. అంటే ఇప్పుడు ఎవరు ఒకేసారి చేసేళ్ళాడు. అది ఎవరైనా సరే వీళ్ళు స్టెప్ బై స్టెప్గా ఒక నెల అలా చేసుకుంటూ వస్తున్నారు. టాప్ కదా. మొన్నే వదిలేరు రైతు భరోసా 7,000 రూపాయలు. ఇప్పుడు అన్నీ ఇచ్చేయాలంటే ఎవరు ఇచ్చేయలేరు. 5 ఏళ్ళే ఒక విధానంగా ఉండవు, ఒక పక్క ఉంటాయి. కానీ ప్రభుత్వంలో అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అదొకటి. తర్వాత ఆగస్ట్ అయిపోయాక మహిళలకి 1,500 ఎంతో యాతన ఇస్తా అన్నారు, అది కూడా వదులుతా అన్నారు. చూడాలి. మనం కూడా ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి, బడ్జెట్ ఉండాలి. ఆ బడ్జెట్లో వీళ్ళంత పోరాడి అమరావతి కట్టి, పోలవరం కట్టి, రోడ్లు వేసి జనాలకి 4,000 రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్ ఎట్టి తర్వాత ఇప్పుడు 1,500 ఇవ్వాలంటే అదొకటి. ఇప్పుడు ఈ చూడు మన కడపలో పవన్ కళ్యాణ్ గారు మన ఫుడ్ చేసే దాన్ని ఆల్ని ఎంత బాగా చేశారు, ఎంత బాగుందో. అలాగా మనం చూడాలి. కొద్దిగా కంగారు పడకూడదు. కూటమిలో కూడా చాలామంది కంగారు పడకూడదు. కొంతమంది పదవులు వస్తాయో రావు, పదవుల కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, మనకు ఒక రాజధాని రావాలని అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఒక డిసిషన్ పెడుతున్నారు. కొంతమంది పదవులు రావచ్చు, పదవులు రాకపోవచ్చు, కానీ మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. దానికోసం 100కి ఎన్ని మార్కులు ఇస్తారన్న కూటమి ప్రభుత్వం? 100 ఫిక్స్. ఓకే, థ్యాంక్ యూ.